నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపిన ఒక ఘటన ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అమరాబాద్ మండలం మన్ననూరులోని పీటీజీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు. 27 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పాఠశాలలో టిఫిన్గా కిచిడి పెట్టారు. అయితే ఆ కిచిడిలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. పిల్లలు వెంటనే తమ ఉపాధ్యాయులకు వార్డెన్కు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. పురుగులు ఉన్న కిచిడినే తినమని చెప్పడంతో కొంతమంది విద్యార్థులు అది తిన్న కాసేపటికే అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న 27 మంది విద్యార్థులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. విద్యార్థుల అనారోగ్య పరిస్థితిపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్. అదనపు కలెక్టర్ అచ్చంపేట ఆర్డీఓ వెళ్లి విద్యార్థుల్ని పరామర్శించారు. ఇక్కడ ఏంటంటే 26 మంది పిల్లలు వచ్చారు. అందరూ ఎక్కువ శాతము కడుపు నొప్పితోనే వచ్చారు. ఎక్కువ శాతం ఇంకో 2-3 వామిటింగ్ వచ్చింది. తక్కువ మందికి అందరూ చాలా మంది స్టేబులే ఉన్నారు, స్థిరంగానే ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు. బీపీ మెయింటైన్ పిల్లలందరూ ఇప్పుడు సెట్ అయ్యారు. మనకి 2 గంటల్లో డిశ్చార్జ్ చేస్తాము. అందరూ బాగున్నారు. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ఒక విద్యాలయంలో అయితే మాత్రం పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థులు ఆహారం తినడంతో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వాళ్ళు అస్వస్థకు గురయ్యారు. దాదాపు పురుగులు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు వాపోయినా సరే అదే ఆహారం తినాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పడంతో వాళ్ళు అస్వస్థకు గురవటం జరిగింది. అయితే ఇక దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డిప్యూటీ కలెక్టర్ అలాగే విద్యాశాఖ అధికారి కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. రవి, నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అమరాబాద్ మండలం మన్ననూరు పీటీజీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈరోజు ఉదయం ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 30 మంది విద్యార్థులు రోజు మాదిరిగానే టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కసారిగా వాంతులు, విరేచనలు కావడంతో కుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దానిలో 27 మంది పరిస్థితి కొద్దిగా క్రిటికల్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆ పీటీజీకి సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఆహార విషయంలో కూడా గత కొంతకాలంగా విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పురుగులతో కూడినటువంటి అన్నాన్ని తమకు భోజనానికి కావచ్చు, టిఫిన్ కావచ్చు వడ్డిస్తున్నారని చెప్పి కూడా ఉపాధ్యాయులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ చెప్తున్నట్టు కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈసారి ఉదయం టిఫిన్ లో భాగంగా కిచిడి వడ్డించడం జరిగింది. అయితే ఎప్పటికే పురుగులు ఉన్నాయని చెప్పి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కు చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో వారు అలాగే తినడం జరిగింది. సో వాళ్ళంతా తిన్న తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా వామిటింగ్స్ అదేవిధంగా మోషన్స్ కావడంతో హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కి అచ్చంపేట తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ అధికారులతో కూడా హాస్పిటల్ అధికారులతో మాట్లాడడం జరిగింది. మెరుగైన చికిత్స అందించని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే అచ్చంపేట ఆర్డీఓతో పాటు నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ జాయింట్ కలెక్టర్ అయినటువంటి దేవసాయంతో పాటు అందరూ కూడా అధికారులందరూ అక్కడికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అవసరం అయితే నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ తరలించాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు విద్యార్థుల కుటుంబ సభ్యులు కావచ్చు, విద్యార్థులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మొత్తంగా చూస్తుంటే మాత్రం ఈ ఫుడ్ పాయిజన్ అంశం గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి చెంచుపెంటలో ఉన్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది అయితే కురిసినట్టు కూడా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.